కరీంనగర్ జిల్లా ఆబాది చమ్మకుంట గ్రామాల్లో ఊరికి కీడు సోకిందని గ్రామ ప్రజలంతా వనభోజనానికి ఇళ్లకు తాళాలు వేసి వెళ్లారు. దీంతో కీడు పంటలు అనే వార్తను హెచ్ఎం టీవీలో ప్రచారం చేయగా వాది శిబిరాన్ని అధికారులు స్పందించారు. హుజూరాబాద్ డిప్యూటీ డిఎంహెచ్ఓ ప్రభుదాస్ ఆధ్వర్యంలో ఊరు కౌన్సిలర్లు ప్రోత్సాహంతో గ్రామంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. మూఢనమ్మకాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కీడు సోకిందని దురాత్మల ప్రభావంతో ఇక్కడ ఊరిలో అనేక మరణాలు సంభవిస్తున్నాయని ఆలోచించి కొంతమంది ఊరు విడిచి వెళ్ళడము, తర్వాత పోతే వంటల రూపంలో వెళ్ళడము, మానసికంగా భయభీతులు కలిగి జీవించడం జరుగుతుంది. ఇటువంటి ఆత్మలు దురాత్మలు అనేటివి ఏమీ ఉండవు. ఓన్లీ జబ్బులు వచ్చేది వివిధ రూపాలలో, అది వైరస్ ద్వారా కానీ, బ్యాక్టీరియా ద్వారా కానీ, ఫంగస్ ద్వారా కానీ, ఇంకా ఇతరత్ర ప్రోటోజువాలు లేకపోతే పరాన్నజీవుల వల్ల వ్యాధులు సంభవించి కొన్నిసార్లు మరణాలు కూడా సంభవిస్తాయి. వాటిని మనం ఏం చేయలేము. కానీ మనము ముందు జాగ్రత్తతోని ఆరోగ్య సూత్రాలు పాటించి జాగ్రత్తలు పాటించినప్పుడు మరణాలు సంభవించకుండా, ఒకవేళ జబ్బులు కలిగినప్పుడు దానికి సంబంధించిన డయాగ్నోసిస్ చేసుకొని దానికి సంబంధించిన మందులు వాడుకున్నప్పుడు ఈ యొక్క అనారోగ్య సమస్య నుండి తప్పించుకొని మరణం రాకుండా జాగ్రత్త పడవచ్చునని నేను తెలియజేస్తున్నాను. అందుకని ప్రజలందరూ మూఢనమ్మకాలు విడనాడి మానసికంగా ధైర్యాన్ని తెచ్చుకొని మీ ఆరోగ్యాలను మందులు వాడుకుంటూ ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ మీ యొక్క ఆరోగ్యాలను కాపాడుకొని సుఖ సంతోషాలతో జీవించాలని. గత వారం రోజుల కిందట బయటి వంటలకు పోవడం జరిగింది. దానివల్లనే మెగా వైద్య శిబిరం వాళ్ళు వచ్చి 13-14 వార్డు సభ్యులను అందరినీ హెచ్ఎం టీవీలో చూసి వాళ్ళు వచ్చి వాళ్ళకి వైద్యం చేయడం జరుగుతుంది. ఊర్లోకి వచ్చి వైద్యం చేయడం, వైద్య శిబిరం కూడా పెట్టడం జరుగుతుంది. అందరికీ అవగాహన కల్పించడం కోసం ఈ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మూఢనమ్మకాలు నమ్మొద్దని కోరుకుంటూ రోజు వావిలాల పిహెచ్సి ఆధ్వర్యంలో జమ్మికుంట మండలంలోని 13-14 వార్డులలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏమిటంటే 12వ తారీఖు ఆదివారం రోజున గ్రామంలో కీడు సోకింది అని చెప్పేసి ప్రజలందరూ గ్రామాన్ని వదిలిపెట్టి వనభోజనాలకి వెళ్ళడం జరిగింది. దీన్ని ఉద్దేశించుకొని హెచ్ఎం టీవీలో ఊరికి ఏదో కీడు సోకింది అని చెప్పేసి గ్రామాన్ని ప్రజలు వదిలి వెళ్తున్నారు అని చెప్పేసి పబ్లిసిటీ చేయడం జరిగింది. సో దీనికి మేమేంటంటే మూఢనమ్మకాల మీద ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసము మెగా హెల్త్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేసి ర్యాలీ తీయడం జరుగుతుంది. మా గత 3 నెలల్లో ఏప్రిల్, మే, జూన్ 3 నెలల్లో జరిగిన మరణాలు 8. ఆ 8 మరణాల పైన మేము ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ జరిగిన 8 మరణాలు కూడా అనారోగ్య కారణాలు మరియు యాక్సిడెంటల్ డెత్స్. సో కాబట్టి ఊరిలో ప్రజలందరికీ మూఢనమ్మకాలు నమ్మొద్దు. ఇంకా మన ఊర్లో ఎటువంటి దయ్యాలు భూతాలు అనేటువంటి అపోహ లేకుండా, భయాందోళనకి గురి కాకుండా ఉండవచ్చు అని ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం. రోజు